ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలేదు కదా, నేనేం అరచలేదు కదా. నువ్వు అరిచినా మాట్లాడినా ఒకటే తెలుసా? అక్కడేంటి కాఫీ పెట్టి ఇచ్చాను, ఆమె తాగలేదన్నవాట. ఏ కాఫీ పెట్టి ఇచ్చావు నాకు? అవన్నీ వస్తున్నాయి. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఏ మరి ఒక మంచి ఇచ్చావా? ఏ మర్యాద? నేను అన్నాను పార్వతి అలా ఆయన వచ్చాడు, ఆయనకు కూడా కనీసం కాఫీ ఒక మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. నాకు ఇవ్వబడి నేను పట్టించుకోలేదు. పార్వతికి చెప్పాను, వాళ్ళు చుట్టాలే కదా, మీ వాళ్ళు చుట్టాలే కదా. ఆయన కానీ ఒక మంచినీళ్ళు ఇచ్చావా నువ్వు? కూర్చోమని చెప్పినాను కదా. ఆయన మీ ఆడపిచ్చి దగ్గరికి వెళ్ళి చెప్పాడా లేదా ఆమె కాఫీ తాగనన్నదని? ఎందుకు అలా అబద్ధం? మమ్మల్ని తిట్టేతలకి నేను చెప్పినాను కాఫీ పెట్టిస్తానంటే వద్దని చెప్పినారు అని చెప్పి. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కూడా చెప్తున్నాను, అమౌంట్ రాకపోతే కనుక నేను వెళ్ళను. ఒకటే ఇంట్రెస్ట్ ఇవ్వాలి. నువ్వు వీడియో కూర్చోక నేనేం కాదన్నా, లేదంటే వారం వరకు డబ్బులు లేదు. అదే ఎట్లాగంటావమ్మా? నేనేం చేస్తా, నేను వేరే వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళు ఇస్తే నేను ఇచ్చేస్తాను. నీ సొమ్ము నీకు ఇవ్వాలా? వేరే వాళ్ళకి ఇచ్చావా నువ్వు? వడ్డీతో సహా మొన్న ఏం చెప్పావు? ఈ రోజు సాయంత్రం నేను ఫోన్ పే చేపిస్తాను కానీ అతనికి డబ్బులు ఇచ్చిండ్ల పన్నోళ్ళు. ఇప్పుడు ఎంత అయింది? నెల అయింది కదా. నెల అయింది కానీ నేనేం కాదనలా. నీ సొమ్ము అయితే నాకు 1 రూపాయి వద్దు. నువ్వు ఇచ్చినావు, నువ్వు ఆడ మనిషి, నేను ఆడదాన్ని. నేను 10,000 20,000 ఇచ్చింటావు. నీ మగం నేను చూసినా, నా మగం నువ్వు చూసినా 20,000 వేసినావు. ఫస్ట్ పార్వతి చెప్పాక ఇచ్చాను. దాంట్లో 10,000 ఇచ్చేసినాను. అది ఇచ్చి దొంగ అడిగారు. అది ఇంత ఎలా చెప్పావు? చూడక్క నేను బాగా కట్టేశాను అని చెప్తే నా నమ్మకం మీద ఇచ్చాను. పార్వతి నేను ఇచ్చిన డబ్బులు వచ్చేసింది, మీరు చూసుకోండి అంటుంది. పార్వతి మనుషుల ముందర మనుషులు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? కరెక్ట్ గా మాట్లాడాలి ఎవరన్నా కానీ. పార్వతికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇచ్చాను, రెండోసారి ఇచ్చింది నేను. నీ సొమ్ము నువ్వు ఇచ్చినావు, నీకు నేను బాటు తీసుకురా. రెండోసారి ఇచ్చింది నేను, సరేనా? ఇమీడియట్ గా పంపించలేదా 20,000? అది కొంచెం మర్యాద కాపాడుకోవాలి వద్దా? ఏమన్నావు? నాకు బాగలేదంటే నేను 10,000 వేసావు. ఎప్పుడు? ఇప్పుడు ఉన్న డబ్బులు నాకు అర్జెంట్ కదా. అదే నేను కానీ అంటే 10,000 వేసేసినాను కదా, ఇంక 10,000 కదా, ఇంక 10,000 ఇలేకపోతే కరెక్ట్ గా ఇంట్రెస్ట్ అయినా వేసి ఉంటే నేను ఇంతలా రాను కదా. అదే అంటే నువ్వు అంటాకి ఏమన్నా కూడా వింటాకి సరిపోదు, సరేనా? మీరు తప్పు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇంట్రెస్ట్ అయినా ఇచ్చి పంపండి. లేకపోతే ఇంట్రెస్ట్ ఇమీడియట్ గా నాకు అమౌంట్ కూడా రావాలి. నేనంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్పు, రేపు మన్నాడు వేపిచ్చేస్తా. నేను ఇంట్రెస్ట్ మొబైల్ చూసి చెప్తాను. మర్నాడు కదా మళ్ళీ వస్తా, తాళం వేసుకుని వెళ్ళిపోతాను. ఇంకా తాళమే వేసుకోని పో. 10,000 నువ్వు తాళం వేస్తే నేనేం పెద్ద గొప్పేం కాను కదా. లక్షలు ఇచ్చిండే వాళ్ళు తాళం వేయలేదు. అది అనవసరం. బీగం వేస్తానంటున్నావు. బీగం వేసినప్పుడు ఇంకా నాకు నీకు నీ సొమ్ము కావాలా? నీకు 10,000 కావాలా? నేను ఇలాంటికి వస్తాను, డబ్బులు ఇచ్చాను కాబట్టి. ఇంకో వారం ముందు ఇచ్చేస్తాము అని చెప్పినా కాదు. ఇందులో బీగం వేస్తాను అంటే 10,000 ఎవరు బీగం వేపించుకోరా? వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వైతే వదిలేస్తావా? బీగాలు నేనేమంటున్నా, నేను ఇస్తాను కాంటన్నా. నేనేమి ఈయనలేదు. ఎక్కడ ఇచ్చావా? నేను ఈయనలేదు కదా. నేను 10,000 బీగం వేస్తాను అంటే నువ్వు అది పట్టుకోకు. మొన్న ఇచ్చావా? నువ్వే అంటున్నావు కదా. మొన్న నువ్వు చెప్పిన మాటకి ఏం నిలబెట్టుకున్నావా? ఏమంటున్నాను, నా పిల్లోడిని తీసుకెళ్లి కొత్త చెరు వెళ్తాను, అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను. మాట్లాడక ఊరికే చేయలేదు మర్యాద లేకుండా. అంటున్నాను కదా.